అందులో 2 అశోక్ మనుషులైతే మిగతా వాళ్ళెవరు? ఆయమ్మే అయ్యగారిని చంపేసింది, మా కళ్ళారా చూసాం. రెడ్ శారీ కట్టుకున్న అమ్మాయే ఈశ్వర్ గారిని షూట్ చేసింది. ఆ లేడీ ఎవరో మనం కనిపెట్టాలి. కావాలని పిలిచి కాల్చి చంపింది. దానికి ఈ కాలిస్టే సాక్ష్యం. హంతకురాలికి ఓ అమాయకురాలికి తేడా తెలుసుకోలేకపోవడం చాలా విచారకరం యువర్ ఆనర్. మీకు 5 రోజులు గడువు మంజూరు చేస్తున్నాను. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. మా శిఖరం యూనిట్ తరఫున మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. హలో హలో, ఎవరు మాట్లాడేది? మీకెవరు కావాలి? అది ఎవరంటే? పనేంటి తమ్ముడు? మళ్ళీ ఎవర్రా? హలో హలో, నేను ధనలక్ష్మి లక్కీ డ్రా కంపెనీ నుంచి మాట్లాడుతున్నాను. లాటరీ కొనాలా? సారీ, అక్కర్లేదు. ఆల్రెడీ మా లక్కీ డ్రాలో మీ మొబైల్ నంబర్ లక్కీగా సెలెక్ట్ అయింది. మీరు 50,000 రూపాయలు గిఫ్ట్గా గెలుచుకున్నారు. అలాగా? అవును. మీ పూర్తి పేరు, వయసు, చిరునామా చెప్పండి. పేరు శ్రీనివాసరావు. మళ్ళీ చెప్పండి. శ్రీనివాసరావు. అడ్రస్ డోర్ నెంబర్ 8-3-. ఈ పేరెక్కడో విన్నానే, ఈ గొంతు కూడా విన్నాను. ఎక్కడబ్బా? మీ పేరు? ఇందా పిలిచారు కదా సార్, శ్రీనివాసరావు. శ్రీనివాసరావు. ఏం చేస్తుంటారు? వ్యవసాయం చేస్తుంటా సార్. ఓర్ని నువ్వా? ఏంటబ్బాయ్, అడ్రస్ రాసుకున్నావా? అంతా గుర్తొచ్చింది. గుర్తు రావడం ఏంటి? నాకు డబ్బులు ఎప్పుడు ఇస్తావు? రేపు నేనే నీకు కాల్ చేస్తాను. దొరికావురా, రేపు కోర్టులో అయిపోయావు. ప్రొసీడ్. యువర్ ఆనర్, నా క్లయింట్ హత్య చేయటం కళ్ళారా చూశానంటున్నా ఆ సదరు సాక్షిని ఒకసారి పిలిపిస్తారా? సాక్షుల్ని ప్రవేశపెట్టండి. మిస్టర్ శ్రీనివాసరావు, మీరు మొబైల్ ఫోన్ వాడతారా? ఇది చాలా మూర్ఖపు ప్రశ్న మీలాడ్. ఈ రోజుల్లో కాలేజీకి వెళ్లే స్టూడెంట్స్ కూడా మొబైల్ ఫోన్స్ వాడుతున్నారు. సాక్షి వాడటంలో తప్పే ఉంది. సాక్షి మొబైల్ ఫోన్ వాడుతున్నారో లేదో నోరు తెరిచి చెప్పకముందే మన పీపీ గారు ఆవేశపడుతున్నారు ఎందుకో? మీరు కూర్చోండి. చెప్పండి, మీకు మొబైల్ ఫోన్ ఉందా? ఉందండి. హత్య జరిగిన రోజు ఆ ఫోన్ మీ దగ్గరే ఉందా? ఉంది. హత్య జరిగిన రోజు మీరు మీ ఫోన్ నుంచి ఎవరెవరికి కాల్ చేశారు? గుర్తులేదండి. గుర్తులేదా? ఒక్కసారి గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. ఇది చాలా అసందర్భమైన ప్రశ్న యువర్ ఆనర్. హత్య జరిగితే హతుడి కాల్ లిస్టో నిందితుడి కాల్ లిస్టో పరిశీలిస్తారు గాని సాక్షి ఎవరెవరికి కాల్ చేశాడో అనవసరం. అవసరమే యువర్ ఆనర్. ఎందుకంటే ఈ సాక్షి కాల్ లిస్ట్లో నా క్లయింట్ నంబర్ కూడా ఉంది.
హత్య జరగడానికి ముందు రోజు నా క్లయింట్కి ఒక కాల్ వచ్చింది. నీ భర్త ఆచూకీ తెలియాలంటే పలానా చోటికి రండి అన్నది ఆ కాల్ సారాంశం. ఈ విషయాన్ని మొన్ననే నా క్లయింట్ మీకు విన్నవించుకున్నారు. నా క్లయింట్కి కాల్ చేసింది మరెవరో కాదు యువర్ ఆనర్, ఇతనే. లేదు, నేను కాల్ చేయలేదు. చేశావు. చేసి పలానా చోటికి రమ్మని పిలిచావు. ఈ విషయం ఇంట్లో ఇంకెవరికి చెప్పకూడదని బెదిరించావు. మరుసటి రోజు నా క్లయింట్ హత్య స్థలానికి వస్తే కనిపించకుండా దాక్కున్నావు. నా క్లయింట్ అప్పుడు నీకు కాల్ చేసింది. అప్పటికే నీ మొబైల్ని నువ్వు ఆఫ్లో పెట్టుకున్నావు. అందుకే కంగారు పడి నా క్లయింట్ తన భర్తకు ఫోన్ చేసింది. ఆ మొబైల్ రింగ్ అయింది, ఎవరో ఎత్తారు కానీ మాట్లాడలేదు. అవునా? యువర్ ఆనర్, ఆయన సాక్షిని కంగారు పెడుతున్నారు. లేదు మిలాడ్, జరిగిన వాస్తవాన్ని చెప్తున్నాను. అంటే ఆ సంఘటనా స్థలంలో మీరున్నారా? లేదు, నా క్లయింట్ ఉన్నారు, తను జరిగింది చెప్పారు. శంఖంలో నీరు పోస్తే తీర్థం అవుతుంది కానీ ముద్దాయి చెప్పిన అబద్ధాలు మీ నోటంటే వస్తే అవి నిజాలు కావు. నిజమో అబద్ధమో ఇప్పుడే నిరూపిస్తాను. జేబులో నుంచి ఫోన్ తీయండి. తీసి లిఫ్ట్ చేసి మాట్లాడండి. లిఫ్ట్ చేసి మాట్లాడండి. హలో, నేనే చేశాను. ఐఎమ్ సారీ యువర్ ఆనర్. కోర్టులో ఫోన్ యూజ్ చేయకూడదు, కానీ తప్పని పరిస్థితుల్లో చేయాల్సి వచ్చింది. దానికి ఫైన్ కడతాను. బురద తొక్కనేలా, కాళ్ళు కడగనేలా. ఇంతకీ మీరేం చెప్పదలుచుకున్నారు? మిలాద్, ఈ సాక్షి ఫోన్ నెంబర్ నా దగ్గరికి ఎలా వచ్చిందో ఒక్కసారి ఆలోచించండి. ఇతను నా క్లయింట్కి కాల్ చేశాడు. నా క్లయింట్ కాల్ లిస్ట్లోంచి ఆ నెంబర్ తీసుకుని ఇప్పుడు ఫోన్ చేస్తున్నాను. ఆ లిస్ట్ని మీరే పరిశీలించండి. అవును, సాక్షి కాల్ చేసినట్లు స్పష్టంగా ఉంది. థ్యాంక్ యూ యువర్ ఆనర్. ఇప్పుడు చెప్పు, నా క్లయింట్కి నువ్వు ఎందుకు కాల్ చేశావు? నా క్లయింట్ నంబర్ నీకెలా వచ్చింది? హత్య జరగటానికి ముందు రోజు రాత్రి ఒకసారి చేశారు, తరువాత హత్య జరిగిన రోజు మరోసారి చేశారు. ఎందుకు చేశారు? చెప్పండి, దిక్కులు చూస్తున్నారేంటి? అది అది ఓకే ఓకే, పోనీ నేను చెప్పనా? నా క్లయింట్ నెంబర్ నీకు అశోక్ ఇచ్చాడు. తనే నీతో నా క్లయింట్కి కాల్ చేయించాడు. హత్యా స్థలానికి నా క్లయింట్ని పిలిపించారు. హత్య కేసులో ఇరికించే పనిలో భాగంగా ఇదంతా చేశారు, అవునా? చెప్పు, అవునా కాదా?
మిలాద్, సాక్షిపై అనవసరపు ఒత్తిడి తెస్తున్నారు. ఎవరి నెంబర్ అయినా ఎవరి దగ్గరైనా ఉండొచ్చు. గ్లోబలైజేషన్ కాలంలో అదంతా సాధ్యమే. హత్య జరగడానికి ముందు రోజు, హత్య జరిగిన రోజు సాక్షి నా క్లయింట్కి ఫోన్ చేయటం అనవసరమైన విషయం కాదే. నేను కూడా అదే చెప్తున్నాను మిస్టర్ కృష్ణ. సాక్షి కాల్ చేసినంత మాత్రాన ముద్దాయి హత్య చేయనట్టు కాదు కదా. మిలాద్, ముద్దాయి హత్య చేయడం సాక్షులు కళ్ళారా చూసి సాక్ష్యం చెప్పారు. అంతకన్నా ఇంకేం కావాలి? వెంటనే ముద్దాయికి శిక్ష ఖరారు చేయమని కోరుతున్నాను. ఆలస్యం తగదు. మిస్టర్ నాయర్, మన న్యాయశాస్త్రంలో ఒక విషయం ఉంది. 100 మంది నేరస్తులు తప్పించకుండా ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదు. మీరు వాదించినట్లు ఈ కేసు అంత క్లియర్గా ఏమీ లేదు. ఇందులో కాస్త సున్నితత్వం, సంక్లిష్టత కూడా ఉంది. దాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఎన్నో కేసులు పెండింగ్లో ఉండొచ్చు. అంత మాత్రాన ఆలస్యం జరుగుతుందని నడుస్తున్న కేసుని త్వరపడి తీర్పునివ్వలేము. మిస్టర్ కృష్ణ, మీరు కూడా ప్రాసిక్యూషన్ వారు చెప్పినట్టు కోర్టు సమయాన్ని వృధాపరచకుండా సూటిగా నిక్కచ్చిగా ఉండే సాక్ష్యాలను సమకూర్చుకోండి. అలాగే ఈరోజు మీ వాదనలు కూడా నేను త్రోసిపుచ్చటం లేదు. థ్యాంక్ యూ యువర్ ఆనర్. మీకు మరో 10 రోజులు గడువిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ యువర్ ఆనర్. సాక్షుల తాలూకు పూర్వాపరాలను, వారి నిజాయితీని పరిశీలించమని పోలీసు శాఖ వారిని ఆదేశించడమైనది. వదిన్ని ఎలా కాపాడాలో తెలియడం లేదు కృష్ణ. ఆమె నిర్దోషాన్ని అందరికీ తెలుసు, కానీ సాక్ష్యం కావాలి. ఎక్కడి నుంచి వస్తుంది? మా సాక్ష్యాలేమో చెలవంటున్నారు. ఇంకే సాక్ష్యం కావాలి? డోంట్ వరీ విజయ్ గారు, అన్ని దారులు మూసుకుపోయినట్టు కనిపించినా ఏదో ఒక దారి తెరిచే ఉంటుంది. ఆ దారినే మనం కనిపెట్టాలి. నాకైతే ఒక దారి మిగులుంది అనిపిస్తుంది. ఏదో ఒకటి చేసి ఐ విట్నెస్లుగా ఉన్న అశోక్ మనుషుల దగ్గర నుంచి మనం సాక్ష్యాలు సంపాదించాలి. వాళ్ళెందుకు సాక్ష్యం చెప్తారు? వాళ్ళు చెప్పిన సాక్ష్యం అబద్ధమని మనకు తెలుసు కదా. అంటే అసలు వేరే ఉంది. అది ఎక్కడో దాచబడి ఉంది. దాన్ని మనం కనుక్కోవాలి. సో ఇక నుంచి ఆ సాక్షులపైనే మనం దృష్టి పెట్టాలి. వాళ్ళు ఏం చేస్తుంటారు, ఎక్కడికి వెళ్తారు, ఎవరిని కలుస్తుంటారు, వాళ్ళ ప్రతి మూమెంట్ని మనం తెలుసుకోగలిగితే దాచిన రహస్యాన్ని కనుక్కోవచ్చు. నిజాన్ని మనం బయట పెట్టొచ్చు. ఏమంటారు? అయితే వాళ్ళపై ఇప్పటి నుంచి నిఘా పెడదాం. వాళ్ళ చుట్టూ వల పన్నుదాం. నమస్తే సార్. ఎరా, ఇంటికి వచ్చారా? మరి మీరు ఇక్కడే ఉండరు కదా సార్. ఇరికించేయండి రా, ఇలాగ నన్ను ఇరికించేయండి. మీకు అసలు బ్రెయిన్ లేదురా. మిమ్మల్ని నా మనుషులుగా పెట్టుకోవడం నేను చేసిన మిస్టేక్. సారీ సార్. ఏంట్రా సారీ? మీకు మొట్టమొదటే చెప్పాను, ఏదైనా తేడా జరిగితే మొత్తం మునిగిపోతామని. అయినా సరే తప్పులు చేస్తూనే ఉన్నారు. గౌతమ్కి ఫోన్ చేసిన తర్వాత సిమ్ కార్డు విరిచేయలేదు. కనీసం ఫోన్ స్విచ్ ఆఫ్ అయినా చేశారా? అది లేదు. యూజ్లెస్ బెగ్గర్స్. ఇలాగే చేస్తే దొరికిపోవడం గ్యారంటీ. సరే ఎందుకు వచ్చారో? డబ్బులు కావాలి సార్. ఇంకెప్పుడు నన్ను కలవడానికి ఇంటికి రాకండి. ఏ పనైనా సరే మన ప్లేస్లోనే కలుద్దాం. రేపు ఒకటికి రండి, డబ్బులు ఇస్తాను. అలాగే సార్. వెళ్ళండి. ఆగండి. మీరు నా ఇంటికి రావడం ఎవరైనా చూసారా? లేదు సార్. సరే, ఎవరు చూడకుండా వెళ్ళిపోండి. అలాగే సార్.
చెప్పక్క. కోర్టులో గౌతమికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పిన ఐ విట్నెస్లు ఎవరో కాదురా, అశోక్ మనుషులే. నేను కృష్ణ ముందు ఎక్స్పెక్ట్ చేశాం అక్క. ఇప్పుడు వాళ్ళిద్దరూ అశోక్ దగ్గరికి వచ్చారు. ఇంటికెందుకు వచ్చారని వాళ్ళపైన అరిచాడు. బండారం బయటపడుతుందన్న భయం కదా మరి. వాళ్ళని రేపు ఉదయం ఒక ప్లేస్కి రమ్మని చెప్పాడు. ఇక నుంచి అక్కడే కలుస్తారట. మీరక్కడికి వెళ్తే ఏదైనా సాక్ష్యాలు దొరకొచ్చు. రేపు ఇంట్లో నుంచి అశోక్ బయలుదేరగానే మీకు కాల్ చేస్తాను. తనని ఫాలో చేస్తే మీకు ప్లేస్ దొరికిపోతుంది. సరే అక్క, థ్యాంక్ యూ సో మచ్. జాగ్రత్త విజయ్. అలాగే. ఎలా ఉన్నావు గౌతమి? సారీ. ఈశ్వర్ గారు నీకు నమ్మకం గురించి, ధైర్యం గురించి చెప్పారన్నావు. ఆ రెండింటినీ నువ్వు ఎప్పటికీ వదులుకోకు. ఆయనే లేనప్పుడు ఆయన ఇచ్చిన నమ్మకం, ధైర్యం మాత్రం ఎక్కడుంటాయి? తప్పు గౌతమి. నీలో నమ్మకం, ధైర్యం ఉన్నన్నాళ్ళు ఈశ్వర్ గారు జీవించి ఉన్నట్లే. అతి త్వరలో నువ్వేంటో ఈ ప్రపంచానికి, కోర్టుకి ప్రూవ్ చేస్తాను. నా గురించి చెప్పే మనిషికి లేరు. ఆ మనిషికి నేనెంతో నాకు మాత్రమే తెలుసు. కానీ ఆ ఫీలింగ్స్ని ఈ ప్రపంచం పట్టించుకోదట. నా చావునైనా పట్టించుకుంటుందేమో. ప్లీజ్ గౌతమి, నువ్వేంటో నాకు తెలుసు. స్కూల్ టైం నుంచి నిన్ను అబ్జర్వ్ చేస్తున్నాను. చీమకు కూడా అపకారం చేయలేని దానివి ఒక మనిషిని ఎలా చంపగలవు? నాకిప్పటికీ గుర్తుంది. ఆ రోజు మీ క్లాస్ రూంలో ఉన్న ఫ్యాన్ పైకి ఓ పక్షి ఎగురుతూ వచ్చింది. స్పీడుగా తిరుగుతున్న ఫ్యానుకు తగిలి అది కింద పడింది. దానికోసం నువ్వు ఎంతగా ఏడ్చావో స్కూల్ మొత్తం చూసింది. గాయపడిన ఆ పక్షిని చేతుల్లోకి తీసుకుని నువ్వు ఓదార్చిన తీరు అక్కడున్న ప్రతి ఒక్కరికి కంటనీరు తెప్పించింది. ఆ తర్వాత ఆ పక్షికి కట్టుకట్టి కంటికి రెప్పలా చూసుకున్నావు. అది కోలుకున్నాక దాన్ని స్కూల్ గ్రౌండ్లోకి తీసుకెళ్లి విశాలమైన ఆకాశంలోకి వదిలేశావు. అది రెక్కలు కొట్టుకుంటూ ఎగురుతుంటే నువ్వెంతో హ్యాపీగా ఫీల్ అయ్యావు. అదే హ్యాపీనెస్ మళ్లీ నీ ఫేస్లో చూడాలనుకుంటున్నాను గౌతమి. పక్షి గాయానికే చెమర్చని నీ మనసు అది కోలుకున్నాక ఎంత ఆనందపడిందో అంతే ఆనందం నువ్వు మళ్లీ పొందాలి. నీకు తగిలిన ఆ గాయాల నుంచి నువ్వు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. ఆ రోజు రెక్కకు మాత్రమే గాయమైంది కాబట్టి పక్షి కోలుకుంది. కానీ ఈరోజు గాయమైంది నా గుండెకు. నేను ఇప్పటికీ కోలుకోలేను. ఒక మూగప్రాణి గాయాన్ని మాన్పగలిగిన దానివి నీ మనసు గాయాన్ని మాన్పుకోలేవా? ధైర్యంగా ఉండు గౌతమి. నీ చుట్టూ మేమంతా ఉన్నాం. ఇప్పటికిప్పుడు నీ బాధను మంత్రం వేసి మాయం చేయగలిగిన దేవుళ్ళం కాకపోవచ్చు, కానీ నీ వెన్నంటే ఉండే బంధువులం మేమంతా ఉన్నాం గౌతమి. ధైర్యంగా ఉండు. ఊరుకో గౌతమి, ప్లీజ్ గౌతమి, ఊరుకో. హలో విజయ్ గారు. కృష్ణ, మనకు ఒక ఇంపార్టెంట్ క్లూ దొరికింది.